So guys, I welcome you all to day 2 Python. సో లాస్ట్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ అనేది చూసాం. సో ఈ వీడియోలో మనం విల్ సీ అబౌట్ ది స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. అదేవిధంగా మల్టీ లైన్ స్ట్రింగ్ లిటరల్స్ గురించి చూద్దాం. అండ్ యూజింగ్ ఇండెక్సింగ్ గురించి చూద్దాం. ఇండెక్సింగ్ ఇన్ స్ట్రింగ్స్. అండ్ అదేవిధంగా స్లైస్ ఆపరేటర్ అంటే ఏంటి, అండ్ లెంత్ ఫంక్షన్ విల్ సీ. మనం ఏంటంటే లెంత్ ఫంక్షన్ గురించి చూద్దాం. అండ్ పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగెటివ్ ఇండెక్సింగ్ గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ అంటే ఏంటంటే మనకి స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇట్ రిప్రజెంట్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఎమ్ టేకింగ్ మై నేమ్ ఎగ్జాంపుల్ బాను. సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఈ స్ట్రింగ్‌ని మీరు సింగిల్ కోట్స్‌తో క్లోజ్ చేయొచ్చు. లేదు అంటే యూ కెన్ ఎన్‌క్లోజ్ ఇట్ విత్ డబుల్ కోట్స్ ఆల్సో. సో లైక్ దిస్. ఇలా డబుల్ కోట్స్‌తో ఎన్‌క్లోజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు సింగిల్ కోట్స్‌తో అయినా సరే ఎన్‌క్లోజ్ చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ ది స్ట్రింగ్ అనమాట. సో నేను కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఐయామ్ జస్ట్ టైపింగ్ హియర్ పైథాన్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేను var underscore a equals to I'm passing a string. ఓకే. బాను. సో మనం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిన్న నేను ఇంట్రడక్షన్‌లో చెప్పాను కదా! డేటా టైప్స్. డేటా టైప్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాం ఇంట్రడక్షన్‌లో. సో ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఉంది. ఆర్ ఎల్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20.5. ఓకే. ఆర్ ఎల్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ అదర్ వాల్యూ లైక్ ట్రూ. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆహ్, సమ్. ఓకే. ఇలాగ ఈ విధంగా 20 ప్లస్ 10 ఓకే. లైక్ దిస్. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఈ ఏ అనేది ఏంటంటే ఇక్కడ మనకి వాట్ ఈస్ ఏ హియర్? ఏ ఈజ్ ఏ వేరియబుల్. ఏ ఈజ్ ఏ వేరియబుల్ అండ్ ఇక్కడ మీరు 10 చూసుకున్నారనుకోండి. 10 ఈజ్ ఏ లిటరల్ ఫర్ ది ఏ. ఓకే. వేరియబుల్ ఏ 10 అనేది 10 ఈజ్ నథింగ్ బట్ ఏ వాల్యూ అనమాట. వాల్యూ ఆర్ ఇట్స్ ఏ మీరు అది లిటరల్ అని కూడా అనుకోవచ్చు. ఓకే. సో, లిటరల్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. అది ఒక ఫ్లోట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ట్రూ అవ్వచ్చు, బూలియన్ డేటా టైప్ అవ్వచ్చు, అండ్ కాంప్లెక్స్ డేటా టైప్ అవ్వచ్చు. ఎనీథింగ్. సో, వేరియబుల్ ఏ ఏదైతే వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటామో దాన్నే మనం లిటరల్ అని చెప్పి కాల్ చేస్తాం. సో, ఇప్పుడు ఇక్కడ గనుక మనం చూసుకుంటే వార్ ఏ అనేది ఏంటంటే ఇక్కడ మనకి అది వేరియబుల్. సో, ఇక్కడ అండ్ దిస్ ఈజ్ దిస్ స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అనేది ఎందుకు మనం స్ట్రింగ్‌గా కన్సిడర్ చేయాలంటే బికాస్ మనం ఆ ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని మనం సింగిల్ కోట్స్‌లో ఎన్‌క్లోజ్ చేసాం కాబట్టి నౌ ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ డేటా టైప్. ఓకే. సో, డేటా టైప్‌ని మనం ఏ విధంగా మనం చెక్ చేయొచ్చు? హౌ కెన్ వి చెక్ ది డేటా టైప్ ఆఫ్ దట్ వేరియబుల్? హౌ కెన్ వి చెక్ విచ్ డేటా టైప్ ఇట్ ఈస్? డేటా టైప్ ఇట్ ఈస్. మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటే, మనకి ఫంక్షన్ ఉంది. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ దట్ ఈస్ టైప్. సో, ఈ టైప్ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చంటే, టైప్ ద్వారా మనం విచ్ ఇట్ రిటర్న్స్. టైప్ అంటే ఏంటి? టైప్ ఏం చేస్తుందంటే, విచ్ ఇట్ రిటర్న్స్ డేటా టైప్ ఆఫ్ దట్
ఆఫ్ దట్ వేరియబుల్. ఓకే. సో, మన టైప్ ద్వారా మనం ఏం చేయొచ్చంటే, ఆ పర్టిక్యులర్ వేరియబుల్ ఏ డేటా టైప్‌ని ఏ డేటా టైప్ అనేది తెలుసుకోవచ్చు. సో, ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ var _ a, కామా టైప్ ఆఫ్ var _ a. ఇక్కడ చూడండి. ఇది మనకిప్పుడు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఇదొక స్ట్రింగ్ డేటా టైప్‌గా మనకైతే ఆహ్, మనకి ఇది స్ట్రింగ్ డేటా టైప్. ఓకే. సో, ఇప్పుడు అదే var _ a ఈక్వల్స్ టు 10 అన్నాననుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రింట్ మళ్ళీ అగైన్ ఐయామ్ గోయింగ్ టు ప్రింట్ var _ a, టైప్ ఆఫ్ var _ a. సో, ఇప్పుడు నేను డేటా టైప్ అనేది చేంజ్ చేశాను కదా! సో, ఇప్పుడు మనకి ఇది ఏ డేటా టైప్ రిప్రజెంట్ చేస్తుంది? ఇప్పుడు టైప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఆ డేటా టైప్‌ని మనకు రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు చూడండి, ఇది ఇంటీజర్ డేటా టైప్. అదే విధంగా ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ 10.20 ఇది ఫ్లోట్ డేటా టైప్. ఓకే. సో, 10 + 20j ఇది కాంప్లెక్స్ డేటా టైప్. సో, ఈ విధంగా అనమాట. రైట్. సో, ఓకే. సో, ఇప్పుడు మనం var _ a ఈక్వల్స్ టు భాను అని తీసుకొని, ఇప్పుడు మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి var _ a ఈక్వల్స్ టు ఐయామ్ టేకింగ్ సమ్ నేమ్. ఓకే. ఐయామ్ టేకింగ్ మై నేమ్ ఓన్లీ భాను. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇది సింగిల్ కోట్స్‌లో ఎన్‌క్లోజ్ చేశాను కాబట్టి ఇది స్ట్రింగ్ డేటా టైప్‌గా కన్సిడర్ చేస్తున్నాం. లేదా ఇంకోటేంటంటే, మీరు డబుల్ కోట్స్‌తో అయినా సరే ఎన్‌క్లోజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ సింగిల్ కోట్స్. దెన్ ఆల్సో అప్పుడు కూడా ఇదేంటి స్ట్రింగే. ఇదేం మారదు. కానీ ఇక్కడ మనకేంటంటే పైథాన్‌లో 2 ఆప్షన్స్ అనేవి ఎందుకున్నాయి? ఓకే. సింగిల్ కోట్స్ ఉన్నది. అదేవిధంగా డబుల్ కోట్స్ కూడా ఉన్నాయి. వై సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. var _ a ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను నా ఫుల్ నేమ్ అనేది తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా ఫుల్ నేమ్ అనేది తీసుకున్నాను. సో, ఇక్కడ ఇప్పుడు ఈ మధ్యలో ఏవైతే 2 వర్డ్స్ ఉన్నాయో వెంకట భాను అనేది, అదే నాకు సింగిల్ కోట్స్‌లో ఎన్‌క్లోజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ థిస్. ఇప్పుడు ఇది నేను జస్ట్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నోట్‌ప్యాడ్‌లో అయితే పెడుతున్నాను. ఇప్పుడు దీంట్లోంచి నాకు అవుట్‌పుట్ ఏం గావాలి అంటే, మై రిక్వైర్మెంట్ ఈస్ థిస్ వన్. సో, ఇది మాత్రమే కేవలం నాకు అవుట్‌పుట్ వచ్చినప్పుడు ఈ సింగిల్ కోట్స్‌తో ఎన్‌క్లోజ్ అవ్వాలి. అండ్ రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఉండాలి. ఓకే. సో, దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. అవుట్‌పుట్ అనేది ఈ విధంగా గావాలి. సో, అవుట్‌పుట్ అనేది మనకి ఈ విధంగా గావాలన్నప్పుడు, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, ఈ అవుట్‌పుట్ ఏదైతే కావాలో మీరు సింగిల్ కోట్స్‌లో కావాలనుకుంటున్నారు కదా! అది సింగిల్ కోట్స్‌తో ఎన్‌క్లోజ్ చేసి అండ్ ఎంటైర్ స్ట్రింగ్ వచ్చేసరికి మీరు డబుల్ కోట్స్ తోటి ఎన్‌క్లోజ్ చేయాలి. సో, అప్పుడు మీకు అవుట్‌పుట్ అనేది మీరు అనుకున్న విధంగా వస్తుంది. ఓకే. సింగిల్ కోట్స్‌లో. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎంటైర్ స్ట్రింగ్‌ని డబుల్ కోట్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేనొచ్చేసరికి సింగిల్ కోట్స్‌లో ఇక్కడ ఇది క్లోజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ప్రింట్ var _ a, టైప్ ఆఫ్ var _ a. సో, ఇప్పుడు చూడండి, అది మనకి అనుకున్నట్టుగానే అవుట్‌పుట్ సింగిల్ కోట్స్‌లో అయితే వచ్చింది. సో, క్లాస్ వచ్చేసరికి డేటా టైప్ కూడా స్ట్రింగ్ అని చెప్పి చూపిస్తుంది. సో, అదే విధంగా ఒకవేళ ఇన్ కేస్ మీకు అవుట్‌పుట్ అనేది సింగిల్ కోట్స్‌లో కాకుండా డబుల్ కోట్స్‌లో కావాలి. సో, ఒకవేళ ఇదే అవుట్‌పుట్ మీకు డబుల్ కోట్స్‌లో కావాలి అంటే, సో, అప్పుడేం చేయొచ్చు అంటే మీరు ఇది డబుల్ కోట్స్‌లో ఎన్‌క్లోజ్ చేసి అండ్ ఎంటైర్ స్ట్రింగ్ వాల్యూని మీరు సింగిల్ కోట్స్‌లో ఎన్‌క్లోజ్ చేయాలి. సో, అప్పుడు ఈ విధంగా మీరు అప్పుడు మీకు మీ ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, మళ్ళీ నేను var _ a ఇప్పుడు నాకు డబుల్ కోట్స్‌లో కావాలి కాబట్టి నేను డబుల్ కోట్స్ అనేది పెడుతున్నాను. సో, ఇప్పుడు అగైన్ ప్రింట్ var _ a, టైప్ ఆఫ్ var _ a. సో, ఇప్పుడు చూడండి, నాకు ఇంతకుముందు చూసుకుంటే
మనకు అవుట్‌పుట్ అనేది సింగిల్ కోట్స్‌లో వచ్చింది ఇక్కడ. సో, ఇప్పుడు ఇది డబుల్ కోట్స్‌లో వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ కమింగ్ టు ది మనకి మల్టీ లైన్ స్ట్రింగ్ లిటరల్స్. మల్టీ లైన్ స్ట్రింగ్ లిటరల్స్. సో, మల్టీ లైన్ స్ట్రింగ్ లిటరల్స్ అనేవి మనకి ఐదర్ మీరు 3 సింగిల్ కోట్స్‌తో రిప్రజెంట్ చేయొచ్చు. లేదంటే 3 డబుల్ కోట్స్‌తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో, మల్టీ లైన్‌లో మీరు స్ట్రింగ్‌ని పాస్ చేయొచ్చు. సో, లైక్ దిస్. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏడీడీఆర్ అని చెప్పి తీసుకుంటున్నాను అడ్రెస్. ఓకే. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏడీడీఆర్ ఈక్వల్స్ టు నా అడ్రెస్ ఇస్తున్నాను. ఓకే. సింగిల్ కోట్స్‌లో ఓపెన్ చేస్తున్నాను అండ్ స్టార్ట్ చేస్తున్నాను అండ్ సమ్ అడ్రెస్ ఐ యామ్ గివింగ్ హియర్. ఓకే. డాష్ వై and some and again enter and again some address I'm giving here. ఏదో ఒక అడ్రస్ అనేది ఇస్తున్నాను. ఓకే. సో, విశాఖపట్నం నెక్స్ట్ లైన్‌లో పిన్ కోడ్ వచ్చేసరికి సమ్ పిన్ కోడ్. ఓకే. ఈ విధంగా మళ్ళీ అట్ లాస్ట్ మనం ట్రిపుల్ కోట్స్‌లో క్లోజ్ చేయాలి. సో, ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే. సో, నౌ ఎంటర్. సో, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏడీడీఆర్ వేరియబుల్ ఏడీడీఆర్ కామా టైప్ ఆఫ్ ఏడీడీఆర్. సో, ఇప్పుడు చూడండి ఇది మనకి మల్టిపుల్ లైన్స్‌లో రాయగలిగాం. అండ్ ఇక్కడ డేటా టైప్ చూసుకుంటే ఇది కూడా మల్టీ లైన్ స్ట్రింగ్ లిటరల్స్ కాబట్టి డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్. సో, ఇదే దాన్ని మీరు నేను చెప్పినట్టు సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్‌తో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. నౌ ఎంటర్. అగైన్ ఇక్కడ నేను మళ్ళీ త్రిబుల్ డబుల్ కోట్స్‌లో ఎండ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి సేమ్ అదే విధంగా ఇది కూడా స్ట్రింగ్ అనే చూపిస్తుంది. క్లాస్ వచ్చేసరికి స్ట్రింగ్. సో, ఇది మల్టీ లైన్ స్ట్రింగ్ లిటరల్స్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి పైథాన్‌లో మనకి పాజిటివ్ ఇండెక్సింగ్, నెగెటివ్ ఇండెక్సింగ్ అని చెప్పి ఉంటుంది. ఓకే. దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఇండెక్సింగ్ గురించి చూద్దాం ఇప్పుడు. ఇండెక్సింగ్. పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. పాజిటివ్ అండ్ నెగెటివ్. సో, ఇప్పుడు జస్ట్ ఎ సెకండ్. సో, ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను నా నేమ్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో, BHANU. సో, ఇక్కడ పాజిటివ్ ఇండెక్సింగ్ వచ్చేసరికి మీకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ 0, 1, 2, 3, 4 ఈ విధంగా. ఇప్పుడు నెగెటివ్ ఇండెక్సింగ్ వచ్చేసరికి -1, -2, -3, -4 అండ్ ఇట్ విల్ బి -5. సో, రైట్ టు లెఫ్ట్. ఓకే. ఇది పాజిటివ్ ఇండెక్సింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అండ్ ఇది నెగెటివ్ ఇండెక్సింగ్. సో, ఇప్పుడు సో, ఇప్పుడు ఇది ఏంటంటే 0th ఇండెక్సింగ్‌లో ఏ క్యారెక్టర్ ఉంది మనకి? క్యారెక్టర్ అనేది బి. సో, అదే మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్‌లో మీకు హెచ్. ఈ విధంగా అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్. ఓకే. ప్రింట్ ఏ ఆఫ్ 0. ఓకే. ఈ విధంగా మీరిస్తే మీకు ఏ క్యారెక్టర్ ప్రింట్ అవుతుందంటే
ఫస్ట్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ ప్రింట్ ఏ ఆఫ్ -5 అన్నా సరే మీకు బి క్యారెక్టరే ప్రింట్ అవుతుంది. మీరు ఇండెక్సింగ్ అనేది ఇటుపక్క నుంచైనా తీసుకోవచ్చు. బట్ అదేంటంటే మీకు లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ నుంచి అయితే మీరు -1 నుంచి తీసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ బిగినింగ్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ ఇలా మీకు 2 టైప్స్ ఉంటాయి. సింటాక్స్ వచ్చేసరికి మీకు ఏ విధంగా ఉంటుందంటే లెట్ మీ రైట్ డౌన్ హియర్. సింటాక్స్ వచ్చేసరికి మీకు ఏ విధంగా ఉంటుందంటే ఏ ఇది బిగినింగ్ ఇండెక్స్ ఇవ్వాలి. అండ్ ఓకే. లెట్ మీ ఫస్ట్ మనం ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, ఇప్పుడు నేను నా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నా నేమ్ అనేది తీసుకుంటున్నాను భాను అని. ఇప్పుడు నాకు ఫస్ట్ క్యారెక్టర్ కావాలి స్ట్రింగ్‌లో. సో, ఫస్ట్ క్యారెక్టర్ కావాలంటే ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ 0 చూడండి ఫస్ట్ క్యారెక్టర్ వచ్చింది. అదే ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ 1 సెకండ్ క్యారెక్టర్. ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ 2 థర్డ్ క్యారెక్టర్. ఓకే. ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ -1 లాస్ట్ క్యారెక్టర్. ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ -5 అగైన్ బి. సో, ఈ విధంగా అనమాట. సో, ఈ విధంగా మీకు అవుట్‌పుట్ అయితే వస్తుంది. అది నెగెటివ్ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని అవ్వచ్చు. లేదంటే అది పాజిటివ్ ఇండెక్స్‌ని అయినా బేస్ చేసుకొని మీకు అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా మీకు ఆహ్, నెక్స్ట్ ఏంటంటే స్లైస్ ఆపరేటర్. సో, జనరిక్ మీనింగ్ ఏంటంటే మనకి స్లైస్‌కి ఆహ్, ఏ కట్ ఫ్రమ్ ఏ లార్జ్ పోర్షన్ కదా! సో ఏ కట్ ఫ్రమ్ ఏ లార్జ్ పోర్షన్ రైట్. సో, ఇక్కడ ఇదేంటంటే జనరిక్ మీకు జనరల్ మీనింగ్ కదా ఇది స్లైస్ ఆపరేటర్ గురించి. ఆహ్, మీకు ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు మన టెక్నికల్ రిలేటెడ్‌గా చూడాలంటే దీన్ని ఇట్స్ ఏ పార్ట్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్ అనమాట. ఇట్స్ ఏ పార్ట్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనిక్కడ నా నేమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నాకు ఆహ్, మిడిల్ పార్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హెచ్ఏఎన్. ఓకే. సో, ఇదేంటి అది స్ట్రింగ్‌లో దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ స్ట్రింగ్. రైట్. హెచ్ఏఎన్ అనేది ఎక్కడుంది? ఆ స్ట్రింగ్‌లో వన్ ఆఫ్ ది పార్ట్ అనేది హెచ్ఏఎన్. సో, నాకు ఇది అవుట్‌పుట్‌గా కావాలిప్పుడు. ఓకే. సో, ఇది మీకు అవుట్‌పుట్‌గా కావాలి అంటే మీరేం చేయాలి? సీ ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. నెగెటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. సో, ఇక్కడ సింటాక్స్ అనేది ఏ విధంగా మీరు ఫాలో అవ్వాలంటే సో, వేరియబుల్ నేమ్ మెన్షన్ చేసి బిగినింగ్ ఇండెక్స్ ఇస్తారు. బిగినింగ్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ నాకొచ్చేసరికి ఇక్కడ ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసరికి 5 ఉన్నాయి. సో, ఇప్పుడు నాకు అవుట్‌పుట్ కావాలి అంటే నేను బిగినింగ్ ఇండెక్స్ వచ్చేసరికి ఆహ్, హె నాకు అవుట్‌పుట్ ఏం కావాలి? హెచ్ఏఎన్ కదా! సో, నేను 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, యాస్ ఐ టోల్డ్ యూ బిహెచ్ఏఎన్‌యు. పాజిటివ్ ఇండెక్సింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి 0, 1, 2, 3, 4. సో, అదే నెగెటివ్ ఇండెక్సింగ్ -1, -2, -3, -4, -5. సో, ఇప్పుడు ఇది పాజిటివ్ అండ్ దిస్ ఈజ్ ది నెగెటివ్. సో, ఇప్పుడు బిగినింగ్ ఇండెక్స్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి? ఫ్రమ్ హెచ్ టు ఎన్. సో, 1 తీసుకున్నాం. మనం ఇక్కడ బిగినింగ్ ఇండెక్స్ ఏం తీసుకోవాలప్పుడు? 1 తీసుకోవాలి. కోలన్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసరికి 3 రైట్. సో, అప్పుడు మీకు అవుట్‌పుట్ ఏమొస్తుంది అంటే మీరు హెచ్ఏ హెచ్ఏ మాత్రమే వస్తుంది అవుట్‌పుట్. హెచ్ఏఎన్ అయితే రాదు. ఎందుకు రాదు అంటే ఇది ఎండింగ్ ఇండెక్స్ -1గా తీసుకుంటుంది. ఎండింగ్ ఇండెక్స్
1గా కన్సిడర్ చేస్తుంది. సో, మీకు అవుట్‌పుట్ అనేది హెచ్ఏ మాత్రమే వస్తుంది. మీకు అవుట్‌పుట్ హెచ్ఏఎన్ కావాలి అంటే ఎండింగ్ ఇండెక్స్ -1 తీసుకుంటే మనకి అంటే 3 - 2 అవుతుందిది. సో, ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసరికి అప్పుడు మీరిక్కడ 4 తీసుకోవాలి. సో, ఎప్పుడైతే మీరు 4 తీసుకుంటారో అప్పుడు మీకు అవుట్‌పుట్ అనేది హెచ్ఏఎన్ అనేది వస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇది మనం ప్రాక్టికల్‌గా చేద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ the string value print of a of 0 స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ నేను 3 ఇస్తున్నాను. ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ 3. సో, నాకు అవుట్‌పుట్ ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఈ స్ట్రింగ్ నుంచి హెచ్ఏ మాత్రమే నాకు అవుట్‌పుట్ వస్తుంది. నో ఇక్కడ 0 కాదు 1 రైట్? సో, 1 ఇస్తే హెచ్ఏ మాత్రమే వస్తుంది కదా! సో, అదే విధంగా ఇప్పుడు మనం 4 ఇచ్చి చూద్దాం. అవుట్‌పుట్ ఏమొచ్చింది? హెచ్ఏఎన్. అదే విధంగా ఒకవేళ నేను -2 ఇస్తే -2 హెచ్ఏ. సో, -1 ఇస్తే అప్పుడు మళ్ళీ నాకు హెచ్ఏఎన్ అనేది అవుట్‌పుట్‌గా వస్తుంది. సో, ఈ విధంగా అనమాట. సో, మీరు ఐదర్ అండ్ బిగినింగ్ పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని మీరు అవుట్‌పుట్ అనేది తెచ్చుకోవచ్చు. లేదంటే నెగెటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసుకొనైనా సరే మీకు స్లైస్ ఆపరేషన్స్ అనేవి ఆహ్, మీకు పైథాన్‌లో చేసుకోవచ్చు. రైట్? ఓకే. నౌ సో, దట్ ఈస్ అబౌట్ ది స్లైస్ అనమాట. నెక్స్ట్ మనకి ఆహ్, ఇంకోటేంటంటే దీంట్లో ప్రింట్ ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ నేను ఆహ్, ఎండింగ్ ఇండెక్స్ ఒకటే ఇస్తున్నాను. ఆహ్, నేను మె ఆహ్, సారీ స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తున్నాను. ఎండింగ్ ఇండెక్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. అప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో మీకు మీరు ఎండింగ్ ఇండెక్స్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడి నుంచి స్టార్టింగ్ ఇండెక్స్ ఏదైతే ఇచ్చారో అక్కడి నుంచి ఎండింగ్ ఇండెక్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎంటైర్ స్ట్రింగ్‌ని తీసేసుకుంటుంది. ఓకే. ఇప్పుడు నేనిక్కడ 1 బదులు 2 తీసుకుంటున్నాను. 2 అంటే మీకు అది మీకు 0, 1, 2 రైట్? సో, ఇక్కడ ఏఎన్‌యు అనేది ప్రింట్ అవుతుంది. చూడండి. ఓకే. సో, అదే విధంగా మీరు స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వకుండా ఎండింగ్ ఇండెక్స్ ఇచ్చినట్టయితే సో, -1 అని ఇస్తున్నాను ఇక్కడ నేను. సో, అప్పుడు మీకేమొస్తుంది? ఎన్ వరకు ప్రింట్ అవుతుంది. బీహెచ్ఏఎన్. సో, ఈ విధంగా అనమాట. సో, స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వకపోతే ఈ విధంగా, ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వకపోతే ఎంటైర్ స్ట్రింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ప్రింట్ ఓకే. సో, ఇక్కడ కోలన్ 2 అని ఇస్తున్నాను. రైట్? సో, ఏ ఆఫ్ కోలన్ 2. సో, ఇప్పుడు ఇక్కడ మీకు అవుట్‌పుట్ అనేది ఏ విధంగా వస్తుందంటే, ఇలా గనక మీరు మెన్షన్ చేస్తే స్ట్రింగ్ స్ట్రింగ్‌లో ఆహ్, ఇన్ స్ట్రింగ్ మనకి ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ విల్ బి అవాయిడెడ్. ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ అనేది అవాయిడ్ అయితే అవుతుంది. సో, ఇప్పుడు మీకు అవుట్‌పుట్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు మనకి స్ట్రింగ్ వాల్యూ వచ్చేసరికి బాను గదా! సో, ఇప్పుడు మీకిక్కడ అవుట్‌పుట్ ఏమొస్తుందంటే బి ఒస్తుంది. మళ్ళీ హెచ్ అనేది స్కిప్ అవుతుంది. ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ విల్ గెట్ స్కిప్డ్ అనమాట. సో, సో, హెచ్ ఒస్తుంది. హెచ్ రాదు. మళ్ళీ ఏమొస్తుంది? ఏ ఒస్తుంది. మళ్ళీ ఎన్ స్కిప్ అవుతుంది. యు ఒస్తుంది. కావాలంటే అవుట్‌పుట్ చూడండి. సో, ఇది మనకు రావాల్సిన అవుట్‌పుట్. చూడండి ఎగ్జాక్ట్‌గా మీకు ఆ అవుట్‌పుటే రావడం జరిగింది. బిఐయు. సో, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే హెలో వరల్డ్ అని తీసుకుంటున్నాను. సో, హెలో హలో వరల్డ్ అని చెప్పి తీసుకున్నాను. స్టార్టింగ్ నేను డబుల్ కోట్స్ పెట్టాను. ఎండింగ్ కూడా నేను డబుల్ కోట్స్ అయితే ఎన్‌క్లోజ్ చేశాను. సో, ఇది ఎంటైర్‌లీ ఇదంతా కూడా స్ట్రింగ్‌గా కన్సిడర్ అయ్యింది కదా! సో, ఇప్పుడు వేరియబుల్ ఏలో స్ట్రింగ్ అనేది ఉంది. రైట్? సో, ఇప్పుడు నేను సేమ్ మళ్ళీ
ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? కోలన్, కోలన్ 2 ఇచ్చాను. సో, ఇప్పుడు ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ అనేది అవాయిడ్ అవుతుంది. రైట్? సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ ఏ విధంగా వస్తుంది? హెచ్. ఫస్ట్ హెచ్ వస్తుంది. తర్వాత ఈ అవాయిడ్ అవుతుంది. ఎల్ వస్తుంది. మళ్ళీ ఎల్ అవాయిడ్ అవుతుంది. మళ్ళీ ఆహ్, సింగిల్ కోట్ అండ్ మళ్ళీ ఇక్కడ మనకి ఓ అవాయిడ్ అవుతుంది. అండ్ మళ్ళీ కామా, మళ్ళీ సింగిల్ కోట్ అవాయిడ్ అవుతుంది. డబ్ల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ మళ్ళీ ఓ అనేది అవాయిడ్ అవుతుంది. ఆర్ అనేది ప్రింట్ అవుతుంది. ఎల్ అవాయిడ్ అవుతుంది. రైట్? సో, మళ్ళీ సింగిల్ కోట్ అండ్ డి అవాయిడ్ అవుతుంది. మళ్ళీ డబుల్ కోట్. ఇది మీకు వచ్చే అవుట్‌పుట్. కావాలంటే చూడండి. ఓకే. సో, అది ఆహ్, డబుల్ కోట్స్ రాదు. ఎందుకంటే అది స్ట్రింగ్ కదా! సో, ఈ విధంగా మీకు అవుట్‌పుట్ అయితే వస్తుంది. సో, ఒకసారి నేనిక్కడ మీకు ఆహ్, చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హలో వరల్డ్ అనేది ఉందనుకోండి. సో, ఇక్కడ ఓకే. వన్ సెకండ్. సో, ఇక్కడ నేను హెచ్‌ఈ-ఎల్-ఎల్-ఓ, కామా డబ్ల్యూ-ఓ-ఆర్-ఎల్-డి అండ్ ఇది డబుల్ కోట్స్‌లో యాంక్లేజ్ వర్డ్. ఇదంతా కూడా స్ట్రింగ్. ఓకే. సో, ఇప్పుడు మనకి ఎప్పుడైతే నేను ఇది వేరియబుల్ ఏ ఈక్వల్స్ టు ఇది వేరియబుల్ రైట్? సో, ఏ అనేది వేరియబుల్. సో, ఆహ్, ఏ ఆఫ్ కోలన్, కోలన్ 2 అని చెప్పి ఎప్పుడైతే ఇచ్చానో ప్రింట్ రైట్? సో, ఎప్పుడైతే ఇలాగ ఇచ్చానో మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది ఇక్కడ? సో, ఫస్ట్ ఈ హెచ్ అయితే ప్రింట్ అవుతుంది. రైట్? హెచ్ ప్రింట్ అవుతుంది. ఈ అవాయిడ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది అవాయిడ్ అవుతుంది. మళ్ళీ కొమ ప్రింట్ అవుతుంది. ఓ అవాయిడ్ అవుతుంది. మళ్ళీ సింగిల్ కోట్, కామా ప్రింట్ అవుతుంది. మళ్ళీ డబ్ల్యూ అవాయిడ్ అవుతుంది. రైట్? సో, మళ్ళీ ఓ ప్రింట్ అవుతుంది. ఆర్ అవాయిడ్ అవుతుంది. రైట్? సో, ఇక్కడ మీకు మళ్ళీ ఎల్ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ సింగిల్ కోట్ అవాయిడ్ అవుతుంది. మళ్ళీ డి ప్రింట్ అవుతుంది. సో, హెచ్ఎల్ ఈ విధంగా అనమాట. సో, ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ అనేది స్కిప్ అవుతుంది. ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ విల్ గెట్ స్కిప్డ్. ఓకే. ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ అనేది స్కిప్ అవుతుంది. సో, నెక్స్ట్ అదే విధంగా మీకు లెంత్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో, లెంత్ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఆల్రెడీ స్ట్రింగ్ అనేది ఉంది కదా! సో, ఈ లెంత్ ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని కౌంట్ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ ఏ కామా లెంత్ ఆఫ్ ఏ. సో, 14 టోటల్ 14 చూపిస్తుంది. సో, ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేను నా నేమ్ తీసుకుంటున్నాను. టోటల్ 5 క్యారెక్టర్స్‌గా అవుట్‌పుట్ రావాలి మనకి. సో, ప్రింట్ ఆఫ్ ఏ కామా లెంత్ ఆఫ్ ఏ. చూడండి 5 వచ్చింది. రైట్? సో, ఇప్పుడు అదే ఏ ఈక్వల్స్ టు నా నేమ్ ఇచ్చి ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను. ప్రకాష్ అని ఇస్తున్నాను. ఓకే. సో, ప్రింట్ ఆఫ్ ఏ కామా లెంత్ ఆఫ్ ఏ అన్నాననుకోండి. ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఎంటైర్ క్యారెక్టర్స్ గనుక మీరు కౌంట్ చేస్తే ఇదొచ్చేసరికి 12 ఉంటాయి. కానీ మీకు అవుట్‌పుట్ ఇక్కడొచ్చేసరికి 13 వస్తది. ఎందుకు 13 వస్తుందంటే స్పేసెస్ ఆల్సో కౌంటింగ్. అది స్పేసెస్‌ని గూడా కౌంట్ చేస్తది కాబట్టి. సో, చూడండి మీకు అవుట్‌పుట్ ఏమొచ్చిందిప్పుడు? ఇట్ ఈస్ షోయింగ్ 13 యాస్ అవుట్‌పుట్. సో, అది స్పేస్‌ని కూడా కౌంట్ చేస్తామన్నమాట స్ట్రింగ్ అనేది. నెక్స్ట్ అదే విధంగా మీకు ఇప్పుడు మనం టైటిల్ గేస్ గురించి చూద్దాం. సో, టైటిల్ కేస్. సో, టైటిల్ కేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నా నేమ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద నేమ్. మనకి ఈ నేమ్ ఉంది. ఫస్ట్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్‌లో ఉండాలి. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా లోవర్ కేస్‌లో
మనకి అవుట్‌పుట్‌గా కావాలి. ఓకే. ఈ స్ట్రింగ్ వాల్యూ నుంచి. ఇదొక స్ట్రింగ్ కదా! సింగిల్ కోట్స్‌లో రిప్రజెంట్ చేసామంటే ఇదొక స్ట్రింగ్. ఫస్ట్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్‌లో ఉండాలి. అండ్ రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్ కూడా లోవర్ కేస్‌లో ఉండాలి. సో, అది ఏ విధంగా మనం కన్వర్ట్ చేయొచ్చంటే ప్రింట్ ఆఫ్ మనకి అప్పర్ అండ్ లోవర్ ఫంక్షన్స్ అని చెప్పి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. మీరు అప్పర్ కావాలంటే అప్పర్ యూజ్ చేయొచ్చు. లోవర్ కావాలంటే లోవర్. అది ఎక్కడ యూజ్ చేయాలి? ఏ విధంగా యూజ్ చేయాలనేది చూడండి ఒకసారి. సో, ప్రింట్ ఆఫ్ నేనిక్కడ ఏమిస్తున్నానంటే ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకు అప్పర్‌లో కావాలంటే అది ఏ ఇండెక్స్‌లో ఉందో మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ ఏ ఈ బి అనేది ఏ యొక్క ఇండెక్స్‌లో ఉంది? 0థ్ ఇండెక్సింగ్‌లో ఉంది. రైట్? సో, నేనిక్కడ 0 తీసుకున్నాను. డాట్ అప్పర్ ఆఫ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు భానుప్రకాష్ అని ఉంది. సో, ఇక్కడ నేనేం చేస్తున్నాను ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ 0 అండ్ డాట్ మెన్షనింగ్ అప్పర్ ఆఫ్. ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ అనేది నాకు అవుట్‌పుట్‌గా వచ్చింది. అది స్మాల్‌లో ఉంది. మీరిక్కడ చూసుకోవచ్చు. కానీ ఇది నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? అప్పర్ కేస్‌లో వచ్చింది. నేను ఎందుకంటే అప్పర్ అని చెప్పి మెన్షన్ చేశాను కాబట్టి. సో, అప్పర్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల అది అప్పర్‌లోకి కన్వర్ట్ అయింది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి లోవర్‌లో కావాలి. సో, మీరు లోవర్‌లో కావాలి అంటే మీరు గ్లూ అనేది అప్లై చేయొచ్చు. ప్లస్ సింబల్ ప్లస్ ఓకే. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏవైతే మీకు ఆహ్, కావాలో అవి మీకు ఏం చేయొచ్చంటే మీరు స్లైస్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్ హెచ్ అనేది ఏ ఏ యొక్క ఇండెక్స్‌లో ఉంది? ఇండెక్స్ వాల్యూ ఎంత హెచ్‌కి అంటే అది 1 ఈస్-2 అండ్ ఇక్కడ నేనేమి మెన్షన్ చేయట్లేదు. ఎండింగ్ ఇండెక్స్ ఏమి మెన్షన్ చేయట్లేదు. బిగినింగ్ ఇండెక్స్ ఇచ్చాను. అండ్ ఎండింగ్ ఇండెక్స్ అయితే నేనైతే ఏం మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి మీకు అవుట్‌పుట్ యాజ్ ఇట్ ఈస్‌గా టైటిల్ కేస్‌లో కన్వర్ట్ అయిపోయింది. ఓకే. సో, ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రింగ్ బేస్డ్ ఆపరేషన్స్. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. రైట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం కవర్ చేద్దామంటే ఆహ్, నంబర్ సిస్టమ్. ఓకే. నంబర్ సిస్టమ్ గురించి చూద్దాం. నంబర్ సిస్టమ్ ఇన్ పైథాన్. ఓకే. సో, మనకి బైనరీ డెసిమల్ నంబర్ సిస్టమ్, బైనరీ నంబర్ సిస్టమ్, ఆహ్, ఆక్టల్ నంబర్ సిస్టమ్ అండ్ హెక్సా డెసిమల్ నంబర్ సిస్టమ్ అని చెప్పి ఉంటాయి. సో, అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మన అప్‌కమింగ్ సెషన్‌లో నా యొక్క నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. ఒకసారి చూసుకోండి. ఈ పర్టిక్యులర్ వీడియోలో నేనేం చెప్పానంటే స్ట్రింగ్ డేటా టైప్ చెప్పాను. మల్టీ లైన్ స్ట్రింగ్ లెటర్స్ గురించి చెప్పాను. ఇండెక్సింగ్ ఇన్ స్ట్రింగ్స్ చెప్పాను. స్లైస్ ఆపరేటర్, లెంత్ ఫంక్షన్, పాజిటివ్ అండ్ నెగెటివ్ ఇండెక్సింగ్ ఇన్ స్ట్రింగ్స్. ఓకే. ఇవన్నీ కూడా స్ట్రింగ్ ఆపరేషన్స్. So thank you for watching my video. Please do subscribe and share with your friends and family members so they also can learn. Thank you guys. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే అదర్ టాపిక్‌లో కలుద్దాం. ఓకే.